ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈ బుధవారము ఈ రీతిగా మీ ఎదురుగుండా రావటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉన్నారు. చాయిసెస్ దేవుడు మనకు చెప్తూ ఉన్నారు. ఇదిగో ఆశీర్వాదము శాపాన్ని మీ ఎదురుగుండా పెట్టాను, జీవమును మరణమును మీ ఎదురుగుండా పెట్టాను. మీరు ఏది ఎన్నుకుంటారు? ఆశీర్వాదాన్న, శాపాన్న, జీవమున, మరణమున? నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు టీవీ చూస్తూ ఉన్నప్పుడు కానీ, నువ్వు మొబైల్లో యూట్యూబ్లో ఏదన్నా చూస్తూ ఉన్నప్పుడు కానీ చాయిస్ నీదే. నీ ఇష్టం ప్రకారము నువ్వు ఓపెన్ చేస్తావు. నీకు ఏది నచ్చితే అదే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానలే పెట్టుకుంటావు. నిర్ణయం నీదే. దేవుడు నీ నిర్ణయాధికారాన్ని గౌరవించేవాడు. దేవుడు నీ నిర్ణయాన్ని ఆయన ఏమాత్రము ఇదిగో అడ్డుకొనడు. ఎందుకంటే దేవుడు మనకు అట్టి స్వేచ్ఛనిచ్చాడు, అట్టి కృపనిచ్చాడు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, ఇదిగో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చుదు అని నరునికి ఆజ్ఞాపించును అని వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుడు అన్నీ తినమన్నాడు, ఒకటి తినొద్దన్నాడు. అన్నీ చేయదగినవి కావు ప్రియులారా. చూడండి, నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుంది, తర్వాత గ్రీన్ సిగ్నల్ పడుతుంది. నీకు ఆ జ్ఞానం ఉండాలి, ఆ వివేచన ఉండాలి. నాకు రెడ్ సిగ్నల్ పడినప్పుడు మరొకరికి గ్రీన్ సిగ్నల్, వారికి నేను ఆటంకం కలగకుండా నేను ఆగాలి అనే స్పృహ నీకు ఉండాలి. దాన్నే సివిక్ సెన్స్ అంటారు. అలాగే నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ క్షేమం మాత్రమే కాదు, ఇతరుల క్షేమం కొరకు కూడా అవి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఇదిగో ఆ ఏదెను వనములో ఆదాము అవ్వకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. చాయిసెస్ మటుకు వాళ్ళకే అప్పచెప్పాడు. అవ్వ ఒక రోజున ఆ యొక్క ఫలాన్ని చూసి తన చాయిస్ని మార్చుకుంది. కన్నులకు రమ్యమైనదిగాను, చూడటానికి చక్కగా ఉన్నదిగాను, తినుటకు ఆహారంకు మంచిదిగా కనిపించిన ఆ ఫలాన్ని వెంటనే తీసుకొని తినాలనుకుంది. తన యొక్క చాయిస్ తప్పయింది. ఆ తర్వాత శాపాన్ని ఆమె తెచ్చుకుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 13వ అధ్యాయము 9వ వచనంలో అంటున్నాడు, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళ్ళదును, నీవు కుడి తట్టున వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళదునని లోతుతో అబ్రహాము చెప్పినట్లుగా ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. చూడండి, అబ్రహాము లోతు పంపకాలు చేసుకుంటూ ఉన్నారు. అబ్రహాము లోతుకే ఆప్షన్స్ ఇచ్చాడు. లోతు, నీ ఆప్షన్స్ అయ్యా, నీవు ఎటంటే అటు, నీకు కావాల్సింది నువ్వు తీసుకో అని అబ్రహాము చాలా నిబ్రంగా చెప్తూ ఉన్నాడు. అబ్రహాముకు ఎందుకు అంత, తను చాయిస్ తీసుకోవచ్చు కదా, తనకు మంచిది తీసుకోవచ్చు కదా అని అబ్రహాము గురించి మనం ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అబ్రహాము దేవుని చిత్తం మీద ఆధారపడుతూ ఉన్నాడు. తన చాయిసెస్ దేవుని చేతిలో ఉన్నాయని అబ్రహాము నమ్మాడు. అందుకే లోతుకు అప్పచెప్పాడు, నీ ఇష్టమయ్యా, నన్ను ఎక్కడ పెట్టిన దేవుడు ఆశీర్దిస్తాడు, నేను ఎక్కడ అడుగుపెట్టిన దేవుడు నాకు అది స్వాధీనపరుస్తాడు, నేను ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి చెందుతాను, నేను ఎక్కడ నా దేవుడు నన్ను పెడితే అక్కడ నన్ను ఆశీర్దిస్తాడని అబ్రహాముకు అచంచలమైన విశ్వాసము అబ్రహాములో కనపడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనమైతే చాయిసెస్ గురించి మనకు అవకాశాలు కావాలి. ఉన్న వాటిలో ఇదిగో ఇన్ని లేకపోతే ఇన్ని వస్త్రములు ఉన్నాయి, లేకపోతే ఇదిగో ఇన్ని వస్తువులు ఉన్నాయి, వీటిలో మీరు పంచుకోండి అని అంటే మొదట ఇదిగో ఆ చాయిస్ నాకు ఇవ్వండి అని నువ్వు తీసుకుంటావు. మొదట ఉన్న వాటిలో మంచిది నువ్వు ఎన్నుకుంటావు. కానీ దేవుని బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? దేవా, నీ చిత్తమైంది ఏదో అది నాకు దయచేయండి, నీ చిత్తమైంది ఏదో అది నాకు ఇవ్వండి, నాకు ఏది ఇచ్చినా అది నీ చిత్తమే అని నమ్ముతాను, నాకు క్షేమాధారమైనదే నువ్వు ఇస్తావు అని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ చాయిసెస్ ఏ రీతిగా ఉన్నాయి, నీ యొక్క ఎన్నికలు ఏ రీతిగా ఉన్నాయి? ఇదిగో సొలొమోనును దేవుడు ఇదిగో ఆ యొక్క ఏం కావాలో నువ్వు కోరుకో సొలొమోను, నీకు ఏం కావాలి అని
దేవాది దేవుడు సొలొమోనును అడిగినప్పుడు ఇదిగో సొలొమోను దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మొదటి రాజులు 3వ అధ్యాయము 10వ వచనంలో సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు అనుకూలమైన గనుక దేవుడు అతని ఈలాగు సెలవిచ్చను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుకు నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలోకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇవ్వమని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఆప్షన్స్ సొలొమోనుకు ఇచ్చినప్పుడు సొలొమోను ఐశ్వర్యం అడగల, రాజ్యాలను అడగల, గొప్ప పేరు ప్రఖ్యాతులను అడగల. దేవుడు ఇచ్చిన బాధ్యతను ఎలా నెరవేర్చాలి అనే ఆ యొక్క ఆలోచన కలిగి, దేవా నీవు ఈ ప్రజలను పాలించమని నాకు ఇట్టి గొప్ప బాధ్యతనిచ్చావు, ఈ బాధ్యతను నెరవేర్చడానికి తగిన జ్ఞానాన్ని వివేచన నాకు ఇవ్వు ప్రభువా అనంటే ఆ యొక్క ఎన్నిక దేవునికి ఇష్టమయ్యింది. ఆ ఎన్నిక దేవునికి ఆనందం కలగజేసింది. ఆ ఎన్నికను బట్టి సొలొమోను అడిగిన దానికంటే మరింత ఎక్కువగా దేవుడిచ్చాడు. సొలొమోను ఐశ్వర్యం అడగలేదు, లేకపోతే వెండి బంగారములు అడగలేదు, లేకపోతే మరి వేటిని అడగలేదు, కానీ దేవుడు వాటిని కూడా ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎన్నిక సంకుచితంగా ఉండకూడదు, నీ ఎన్నిక స్వార్థపూరితంగా ఉండకూడదు, నీ ఎన్నిక చాలా ఆత్రముగా ఆవేశముతో నాకు అన్నీ కావాలి అన్న రీతిగా నీ ఎన్నిక ఉండకూడదు. నీ ఎన్నిక దేవుని చేతిలో పెట్టాలి. నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలైనా, ఎలాంటి నిర్ణయాలను నువ్వు తీసుకోవాల్సి వచ్చినా, ఎలాంటి ఎన్నికలు నువ్వు చేయాల్సి వచ్చినా, ఎలాంటి చాయిసెస్ నువ్వు తీసుకోవాల్సి వచ్చినా, ఇదిగో నీకు కనబడే పైరూపాన్ని లక్ష్య పెట్టకు, నీకు కనబడే మనుషులను లక్ష్య పెట్టకు. దేవుడు నీకు ఒకటి ఏర్పాటు చేసి ఉంటాడు. దేవుడు నీ కొరకు ఒకటి దాచి ఉండొచ్చు. దేవుడు నీ కొరకు ఒకటి ఆల్రెడీ ఏర్పరిచి ఉండొచ్చు. ఆ నిర్ణయం కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీకు దాచబడినది దేవుడు బయటికి తీసుకొస్తాడు. నీకు మంచిది, మరుగైన ధననిధులు దేవుడు నీకు చూపిస్తాడు. ఆయన ఎన్నికగా నీ చేతిలో పెడతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎన్నికలు ఎలా ఉన్నాయి? నువ్వు ఎలాంటి చాయిసెస్ ఈరోజు నువ్వు తీసుకుంటూ ఉన్నావు? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచుండగా, ఇదిగో దేవుని చిత్తానికి నీవు నేను లోబడి ఆయన ఎన్నికకు మనం ప్రాధాన్యం ఇచ్చి అబ్రహాము వలె దేవుని చేతిలో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినా ఎక్కడ పెట్టినా మనం ఆశీర్వాదకరంగానే ఉంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మా ఎన్నికలు దేవా తండ్రి మేము చూచు వాటిని బట్టి, మేము మా ఆలోచనను బట్టి, ఇదిగో మా బలాన్ని బట్టి, మా శక్తిని బట్టి, హోదాలను బట్టి, పరపతులను బట్టి మా ఎన్నికలు ఉంటున్నాయి. కానీ దేవా, నీ మీద ఆధారపడిన ఎన్నిక మాకు దయచేయండి. ఇదిగో నిర్ణయాలు మమ్మల్ని తీసుకోమన్నావు. ఆశీర్వాదమా, ఇదిగో శాపమా, ఇదిగో జీవమా, మరణమా, అవన్నీ మా ఎదురుగుండానే పెట్టావు. కానీ ఎన్నుకోవాల్సింది మేమే. ఇదిగో ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు నీ మీద ఆధారపడి ఆ సరైన నిర్ణయం మేము తీసుకోగలటకు సహాయం చేసి కృప చూపించమని, జీవము కలిగిన దేవా కృప చూపించి జ్ఞాపకం చేసుకొని మీ కనికరం దయచేయమని, ఇదిగో నీ యొక్క వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తూ, నీ బిడ్డలు మీరు దర్శించి కృప చూపించి వారి జీవితాల్లో కూడా, వారి నిర్ణయాల్లో కూడా నీ చిత్తానికి లోబడి ఉండగలటకు సహాయం చేసి కృప చూపించమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకేమన్నా ప్రార్థన అవసరతలుంటే 9704501010 అనే నంబర్కు మీరు తప్పక కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇదిగో ఏ అవసరతలున్నా, ఎలాంటి అక్కర్లో ఉన్నా, ఏ సమయమైనా మీరు మాకు కాల్ చేయండి. మీకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.